ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా 43వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అభిమానులను అలరించింది. లీగ్ లో వరుస ఓటముల పరంపరకు తెరదించుతూ ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 75, పాతుమ్ నిశంక్ 62 పరుగుల హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు సరైన ఆరంభం దక్కలేదు. భీకర ఫామ్ లో ఉన్న యువ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ 6 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 4 పరుగులతో విఫలమయ్యారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బంతికే సిక్సర్ బాది ఊపు మీద ఉన్న జైస్వాల్ ను మూడో బంతికి అవుట్ చేసి స్టార్ కు ప్రతీకారం తెచ్చుకున్నాడు. ఇక ఈ సీజన్ లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్న వైభవ్ సూర్యవంశిని రెండో ఓవర్లోనే జేమిసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. ఓ ఎండులో జురెల్ వికెట్ కాపాడుకుంటూ మెల్లగా ఆడగా మరోవైపు కెప్టెన్ పరాగ్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నించిన జురెల్ 42 వ్యక్తిగత పరుగుల వద్ద అవుట్ కావడంతో మూడో వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక వేగంగా ఆడే క్రమంలో రియాన్ పరాగ్ 90 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సెంచరీకి 10 పరుగుల దూరంలో నిరాశపరిచాడు. ఇక జడేజా 20 పరుగులు చేయగా చివర్లో డోనోవన్ ఫెరీరా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 బంతుల్లో 2 4లు 6 6లు బాది 47 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ 225 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న స్టార్క్ 3 వికెట్లు తీసి ఆరంభాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇక జేమిసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలా 1 వికెట్ తీశారు. ఇక 226 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ ఓపెనర్స్ రాహుల్, నిశాంక మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరు చెలరేగి ఆడడంతో పవర్ ప్లే లో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 70 రన్ చేసింది. నిశాంక 33 బంతుల్లో 6 4లు 3 6లు బాది 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో తొలి వికెట్ కు 110 పరుగుల పార్ట్నర్షిప్ కు బ్రేక్ పడింది. ఇక ఆ తర్వాత కేఎల్ రాహుల్ 75, నితీష్ రాణా 33 పరుగులతో ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. వేగంగా ఆడే క్రమంలో రాహుల్, నితీష్ రాణా వెంటనే అవుట్ అయ్యారు. ఈ దశలో జత కట్టిన స్టబ్స్ 18 పరుగులు, అశుతోష్ శర్మ 25 పరుగుల బాధ్యతంగా ఆడి మిగతా లాంఛనాన్ని పూర్తి చేసి ఢిల్లీని విజయ తీరాలుగా చేర్చారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే అలాగే జడేజా తలా 1 వికెట్ తీశారు. ఇక ఢిల్లీ విజయానికి, రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ పవర్ ప్లేననే చెప్పాలి. బ్యాటింగ్ లో రాజస్థాన్ పవర్ ప్లే లో వికెట్లను కోల్పోగా అదే బ్యాటింగ్ పవర్ ప్లే లో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఆరంభాన్ని దక్కించుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలుపుతో పాయింట్ల టేబుల్లో మార్పు చోటు చేసుకుంది. 7వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానానికి ఎగబాకగా 4వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో అదే స్థానంలో కొనసాగుతుంది. ఇక రాజస్థాన్ మిగిలిన 4 మ్యాచ్ల్లో 2 తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇక ఢిల్లీ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్ల్లో 4 గెలవాల్సిందే.